संस्कृतम् इति संस्कृतम् संस्काररूपमे संस्कृतम् ब्रह्मभाषा संस्कृतम् बुद्धिभाषा संस्कृतम् लोपलि वेलुगे बयटि पलुकुगा प्रसाररूपमु संस्कृतम्। స్వామి స్వామి చెప్పు. నాకు భాష గురించి తెలుసుకోవాలని స్వామి. అబ్బా, భాష అంటే ఒకటి తెలుసా నీకు? భాష అంటే మనకేం తెలుసు అంటే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, ఒరియా ఇటువంటి ఉన్నాయి చూడ. ఇవన్నీ మనకు భాషలుగా మనకు బాగా ప్రసిద్ధి. ఎవరిని అడిగినా ఏదో ఒక భాష చెప్పేస్తారు. ఆ భాష వాళ్ళు అంటారు. వాళ్ళు ఆ భాషలో వాళ్ళు ఏం చేస్తారంటే అది ఆయా ప్రాంతానికి తగినటువంటి విధంగా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భావాలని చెప్పుకునేటట్టుగా ఉంటారు. వాళ్ళకి అర్థమైనట్టుగా ఉంటుంది. తెలుగు భాష అయినా సరే ఈ మూల నుంచి ఆ మూల దాకా, అటు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం దాకా, మధ్యలో మళ్ళీ అక్కడెక్కడ ప్రాంతాల్లో వాళ్ళకి తగినట్టుగా భాషని తిప్పుకుంటూ మాట్లాడటం కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళ దృష్టి ఏముంటుంది అంటే ఏదో నేను చెప్పాను నీకు అర్థం కావాలి, నీకు అర్థమైతే పని చేసేస్తావు. పని చేస్తే ఏమొస్తుందంటే మనకి ఇంత వస్తుంది, తింటాం బతుకుతాం అంటారు. కానీ ఈ తింటాం బతకడంతో చచ్చిపోతారు తర్వాత అనే మాట వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అది వాళ్ళ దృష్టిలో ఉండదు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పోయేవాళ్ళే. అది వాళ్ళు తెలుసు. పుట్టిన వాళ్ళందరూ పోతారో తెలుసు. కానీ అది వాళ్ళు ఎరుకలో పెట్టుకోకుండా భాషని అట్ట స్వేచ్ఛగా వాళ్ళ కోరికలు తగినట్టుగా వాళ్ళ ప్రవృత్తికి తగినట్టుగా. ప్రవృత్తి అంటే అర్థం అవుతుందా? ప్రవృత్తి అంటే తన గురించి రెచ్చగొట్టుకోవడం, తను తాను స్థిరంగా కాకుండా విషయాల్లో ఇట పరిగెత్తితే గాలివాటం అంటారు తెలిసిన. గాలివాటానికి కాగితం పడేస్తే కాగితం తిరుగుతుంది, గాలి ఇటు కొడితే అట్ట తిరుగుతుంది. అట్లే మనం కూడా ఎటు తిరిగితే అట్ట కొడతాం. డబ్బు సంపాదించినట్టు ఎటంటే ఎట్లా, నాది అనుకోవటానికి ఎటంటే అటు తిరుగుతాం అనమాట. అవతల వాడిని కొట్టాలంటే తిట్టాలంటే ఎటంటే అటు తిరుగుతాం. అట్ట తిరిగేటంటే స్వేచ్ఛగా తిరగటం అనేటటువంటిది సాధారణంగా. ఇది భాష అంటారు. అక్కడ పాణిని మహర్షి భాష అంటే భాష వ్యక్తాయాం వాచ కనుక, వ్యక్తాయాం వాచ అంటే నిన్ను వ్యక్తం చేసుకోవటం అన్నటువంటిది భాష. లోపల ఏదో ఉంది, గ్రహింపు ఉంది, దాన్ని వ్యక్తం చేసుకోవటం. దాన్ని లోకం పెట్ట వాళ్ళకు ఉంటుందంటే లోపల నాకు ఒక గ్రహింపు ఉంది, ఏం గ్రహింపు ఉంది, డబ్బు సంపాదించాలి అని ఇట్లా అనుకుంటారు. అనుకుని దానికోసం నేను ఎట్లా చెప్పుకోవాలో అట్లా చెప్పుకోవటం, అట్లా పలకటం, దాని భాష అంటారు. అయితే ఇప్పుడు నువ్వు భాష గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి నీ జిజ్ఞాసకు ఈ భాష సరిపోదు. ఈ భాష అన్నిటికీ కూడా మూలమైన భాష సంస్కృత భాష. అయితే అరవం వాళ్ళు ఏమంటారంటే మా అరవం సంస్కృతం కంటే ఇంకా ముందు తింటారు. ఇంకేమైనా చెప్పుకోవడానికి అంటే కొంచెం ఏదో వచ్చి అహంకారంగా చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అందరు అట్లా ఉండరు, వినయంగా ఉంటారు చాలా మంది. కొంతమంది మాత్రం భాషా అభిమానం చేత, ప్రాంతీయమైన అభిమానం చేత వాళ్ళు అంటుంటారు. అటువంటివి నీకు పనికిరావు. అయితే భాష అది కాదన్నారు. మనకు మూలమైనటువంటి భాష ఇది సంస్కృత భాష. సంస్కృత భాష ఇక్కడి నుంచి వచ్చింది. దీనికి మూలం అని ఎప్పుడన్నాము? మూలం అంటే ఎక్కడో మొదట్లో అని మామూలు అర్థం. కానీ పాణిని మహర్షి మూల ప్రతిష్టాయామన్నారు. ప్రతిష్ట అంటే స్థిరమని. కనుక స్థిరంగా మనం ఎట్లా సాధన చేస్తున్నామో ఎక్కడి నుంచి మనం వస్తున్నాము, స్థిరత్వం మనకి ఎక్కడి నుంచి వస్తుందో. ఇప్పుడు మనం ఎట్టున్నాము,
చపలంగా తిరుగుతున్నా. చపలం అంటే తెలుస్తుందా నీకు? చపలం అంటే అటు ఇటుగా కుదురు లేకుండా తిరగటం అనమాట. కుదురు లేకుండా తిరిగే తనకు ఒక స్థిరం అనేటటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుందో అది అది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సృష్టి ఎక్కడ అన్నప్పుడు సృష్టికి పూర్వం ఉన్న ఉనికి నుంచి సృష్టి వచ్చింది. ఇది ఉనికి అంటారు, సంస్కృతంలో సత్ అంటారు. ఆ ఉనికిని ఎట్లా మనం పుష్టిగా పెట్టుకోవాలి అన్నప్పుడు దానికి చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞానం, తర్వాత సమృద్ధి అయితే పుష్టి అనమాట. అట్లా ఉనికిని నిలుపుకోవటం అంటే అర్థం ఏమిటంటే ఉండటంలో బేలతనం అంటారు, చాతకాంతనం, కంగారు పట్టుకొని, ఇంకా గడబడ పట్టు. గడబడి అని పదం తెలుస్తుంది, విన్నావు? కంగారు పట్టడం అంటే తెలుస్తుంది, కంగారు పట్టడం. ఇంకా లేకపోతే కోపం, ఏడుపు, లేకపోతే గతులు పెట్టేటటువంటి సుఖం, ఇటువంటివన్నీ కూడా ఉనికిగా మనం అనుకుంటుంటాం. ఇవి మనకు స్థిరంగా ఉండవు, కాసేపు ఉంటే మళ్ళీ పోతాయి. కానీ నిజంగా మనకు ఉనికిని గురించి ఆలోచించాలి అంటే ఇట్లా ఉంటుంది, స్థిరం అనేది ఇట్లా ఉంటుందో అది మనకు సృష్టి ఇచ్చింది అనమాట. దాన్ని చెప్పేది భాష. ఎందుకంటే సృష్టి అంతా కూడా దాని యొక్క నిలకడగా ఉంది. నిలకడ అంటే తెలుస్తుందా? దాని యొక్క నిలకడగా ఉంది. దాన్ని చెప్పేది భాష. దాన్ని చెప్పకుండా ఇంకో విధంగా చెప్తే అది భాష కాదు. ఈ మాటని భగవద్గీతలో కూడా పరమాత్మ బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, క్షమ, సత్యం, తమశ్చమ, సుఖం, దుఃఖం, భవో, అభావ, భయం చ అభయమేవ, అహింస, సమత, తుష్టి, తపోదానం, యశో, అయశ అని ఇట్లా కొన్ని పదములు చెప్పి ఇవన్నీ కూడా నాతో పోల్చే, విషయాలతో పోల్చి కాదు, విషయ జీవితంతో పోల్చి కాదు. విషయ జీవితంతో పోల్చి ఎందుకు కాదంటే విషయ జీవితం బయట జీవితం అంతా ఎట్లా ఉంటుంది, చావుకు వెళ్ళిపోతుంది. చావుకు వెళ్ళేది కాదు, స్థిరమైనటువంటిది ఏది ఉంటుందో దానికి కాలంతో సంబంధం లేకుండా ఎట్లా ఉంటుందో అది తనకు నిజమైనటువంటి భాష. భాష అంటే తనలోని వ్యక్తం కావటం అంటారు. ఈ వ్యక్తం కావటాన్ని ఎట్లా ఉంటుందంటే మనుషులు ఎట్లా ప్రవర్తించారా, ఎంత స్వేచ్ఛగా ప్రవర్తించాలనుకున్నప్పటికీ కూడా అది దేన్ని వాడుకోవాలి, వాళ్ళు ఓ స్థిరమైన దాన్ని వాడుకొని చేస్తారు. నాన్నగారు బాగా డబ్బున్నవాడు, వినయం ఉన్నవాడు, గౌరవం ఉన్నవాడు, మనుషుల లోకంలో బాగా ప్రతిష్ట కలిగినట్టు వాళ్ళంతా ఉన్నారు. ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. 7 వేరు వేరు విధాలుగా ఉంటారు, వాళ్ళ ప్రవృత్తి ప్రకారంగా ఉంటారు. అయినా వాళ్ళేమో ఈ నాన్నగారి కొడుకులాగానే లోకంలో చలామణి అవుతారు. లోకంలో నాన్నగారి కొడుకులాగానే చలామణి అవుతారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రవృత్తి తిరుగుతారు. అంటే ఇప్పుడు ఈయన గారి కొడుకు అంటే ఇలాగా ఉండాలి. ఈయన గారి కొడుకు నాన్న, ఆ కొడుకు వాడి ప్రవృత్తితో చెప్పాలన్నా తేడా. అట్లా మనం కూడా అందరం సృష్టితో సమానమైన వాడు. సృష్టి ఎంత నిశ్చలంగా ఉంటుందో, అపూర్ణంగా ఉందో అటువంటి పూర్ణ స్వరూపమే మనం అందరం. సృష్టిలో అంతకంటే ఇంకోటి ఉంటాను వీల్లేదుగా. సృష్టి అదే అంటే ఉన్నప్పుడు సృష్టిలో ఏదున్నా అదే ఉండాలి. కానీ దాన్ని మనం వాడుకోవటంలో మనం ఎటువంటి తప్పులు చేస్తుంటామో అది దానివల్ల మనకు వ్యక్తం వస్తుంది, తేడా వస్తుంది. ఇప్పుడు ఆ ఎట్లా ఉంటుందంటే ఆ భాష దాన్ని వ్యక్తం చేయడం అనేది ఎట్లా వ్యక్తం చేయడం అనేది తెలిసిన బయట చెప్పడం, బయట తెలియజేయడం అనమాట. బయట దాన్ని వ్యక్తం అంటారు. ఇట్లా వ్యక్తం చేయడం అనేది ఎట్లా ఉంటుంది అంటే వాడు ఎంత ఉన్నా సరే, ఎవరు ఎంతెంతగా గుర్తించి ఎంతెంతగా చేసినా సరే వ్యక్తం చేసేది మాత్రం లోపల దాన్ని వ్యక్తం చేస్తూనే తన ప్రవృత్తితో మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటంటే నాన్నగారి కొడుకుని అనుకుంటూ వచ్చాడు. నాన్నగారి కొడుకు అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దాంతోపాటుగా తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. నాన్నగారి కోపం లేదు, తేడా అంటే అసలైనది ఒకటి, నిజమైనది ఒకటి, తను వ్యక్తం చేసేది ఒకటి. అట్లా తేడా ఉన్నప్పటికీ కూడా వ్యక్తం చేసేది మాత్రం ఒకటి, అది ఉన్నాను. ఊడిపోయేటట్టుగా నిలకడ లేకుండా తిరుగుతున్నప్పటికీ కూడా ఉన్నాను అనే దాన్నే
వ్యక్తం చేస్తారు. అట్లా వ్యక్తం చేసేటట్టుగా తీసుకున్నప్పుడే అది భాష అనిపిస్తుంది. పాణిని మహర్షి, పతంజలి మహర్షి వాళ్ళు ఏం చేశారంటే స్వామి ఎట్లా చెప్పారో అట్లాగే భాషనంతా కూడా తనను తెలుసుకోవడానికి, సచ్చిదానంద స్వరూపం తెలుసుకోవడానికే అర్థం వచ్చేట్టుగా చేశారు. అది అట్లా ఎట్లా చేయగలిగారంటే మనం కూడా ఎట్లా ఉంటామంటే బయట ఎంత తిరుగుతున్నా దేనికోసం తిరుగుతాం? తన కోసం, అంతేనా? తన కోసం. కనుక నేను తెలుసుకోవటం కోసమే తిరుగుతున్నా. అందుకునేది కూడా నేనే. వస్తున్నా పోతున్నా అనే ఎన్ని తిరిగినా కూడా వస్తున్నా పోతున్నా పోయినాయి, ఎన్నో జన్మలు పోయినాయి. అవునా? నేనున్నా. జన్మలన్నీ ఇప్పుడు ఏమైనాయి? అయిపోయినా నేనున్నా. అంటే జన్మల యొక్క అర్థమయ్యేటప్పుడు నన్ను నిలుపుకోవటం, అయిపోవటం, అంతేనా? ఇప్పుడు ఈ జన్మలో కూడా ఎన్ని విషయాలు అయినాయి, ఆ జన్మల్లో ఎన్ని విషయాలు అయినాయి. విషయాలలో ఎన్ని తిరిగినా కూడా విషయాలు పోవటమే, పోయే రూపమే. అవి నేను ఉండేవాడిని. ఇది సచ్చిదానంద స్వరూపం. మనం అట్లాగే బతుకుతున్నాం. అట్లా బతకడానికి తగినట్టుగానే భాష కూడా ఉండాలి. కానీ లోకల్గా తెలుగు భాష వినట్లా ఉంటుంటే అది చేయాలి, ఇది చేయాలి, వాడు వస్తున్నాడు, పోతున్నాడు, వీడు కొడుతున్నాడు, చేస్తున్నాడు, అవి మాట్లాడినట్టే సరిపోతుంది. అట్లా మనం ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా, సంస్కృతంలో ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా అవి వ్యవహారంగా చేసి ఎన్ని మాటలు మాట్లాడినా, వ్యవహారం అంటే తెలిసిందే లోకపు తీరు అనమాట. వ్యవహారికంగా ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి మన గురించి వస్తాయి. ఆ తేడా ఇది భాషలో ఉన్న చాలా గొప్పతనం. ఆ గొప్పతనాన్ని సంస్కృత భాష మాత్రమే చక్కగా నిలిపి పోషిస్తున్నారు. ఇప్పుడు కొన్ని పదములు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అనే పదం విన్నావా? దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు? మన తెలుగు అన్ని భాషలు వాడు ఎట్లుంటారు? ఎక్కడ ఉంటాడు? ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఆయనకి ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయో, ఎంత మహిమ ఉందో, ఎంత తేజస్సుందో. మరి ఆయన ఏం చేస్తుంటాడు, ఎటు వస్తుంటాడు, ఎటు పోతుంటాడో మనకు దొరుకుతాడా? దొరకడు. మరి అట్లా ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు ఏం లాభం? మనల్ని కరుణిస్తాడా? మనమేమో తప్పులు చేయాలి, ఆయన మన ఏం చేయాలి? కరుణించాలి. నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఆయన కరుణిస్తుండాలి. ఇంకా పైగా ఉంటాడు, నా మీద నీకు దయ రాదు ఎందుకు, నీ దయ రాదు ఎందుకు అంటాడు. అంటాడా? తప్పులు చేసి దయ రాదు ఎందుకంటే ఎట్లా? తప్పులు చేయకుండా ఉంటే దయ వచ్చేటట్టు. నేను బాధించేది తప్పులా, స్వామి కరుణ లేకపోవడం? తప్పు. ఇది గుర్తించడం. అవునా? గుర్తించకుండా దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు కనుక దీనికంటే అసలు సిసలైనటువంటి నిజాన్ని చెప్పు. అసలు సిసలంటే అర్థమవుతుంది నీకు? అంటే నిజాన్ని మనం చెప్పేటట్టుగా పాణిని మహర్షి ఏం చేశారంటే దివు క్రీడాదవు అనే ధాతువు చూపించారు. అంటే క్రీడ, విజిగీష, వ్యవహార, స్తుతి, త్యుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతి అని 10 పదార్థాలు చెప్పారు. ఈ 10 పదార్థాల్లో క్రీడ అంటే ప్రవర్తన. ప్రవర్తన ఎట్టుండాలంటే నీ ప్రవర్తనలో సచ్చిదానందములతోనే మాటికి వ్యవహారం చేయటం అంటే గ్రహించడం, విశేషంగా గ్రహించేటట్టుగా ఉండాలి. వ్యవహారం అంటే నువ్వు ఎటు తిరిగినా అవహరతి, సచ్చిదానందములనే తీసుకోవటం అనేది వ్యవహారం. లోకంలో ఏమంటారు? వ్యవహారం అంటే బయట తిరిగి వాటన్నిటి వెక్కి చేసుకుంటూ పిచ్చాపాట మాట్లాడుకోవటం, ఎన్నో ఆ పనులు చేసుకోవడం, ఈ పనులు చేసుకోవడం, అంతా వ్యవహారం అంటారు. అట్లా చెప్పలేదు. సచ్చిదానందములను విశేషంగా భద్రంగా నువ్వు తీసుకోగలిగితే వ్యవహారం. ఇది చేయాలంటే బయట తిరిగే మనిషికి ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? చాలా అభ్యాసం చేయాలి. వ్యవహారం అంటే అవహరతి, విశేషేణ భద్రంగా రక్షణగా తీసుకుంటున్నాడు.
ఏం తీసుకుంటాడు? సచ్చిదానందమును తీసుకుంటాడు. ఎక్కడ తీసుకుంటాడు? తను ఎటు తిరిగినా తన్నే తీసుకుంటాడు. అంతేనా? ఇదివరకు ఒకసారి చెప్పుకున్నావు, నీకు జ్ఞాపకం ఉందో లేదో. పుస్తకాన్ని పట్టుకున్నప్పుడు పుస్తకాన్ని పట్టుకున్నప్పుడు తన పట్టుకున్నాడు. పుస్తకాన్ని వదిలేస్తాడు కానీ తన పట్టును వదిలిపెట్టాడు. అట్లాగే తిరిగేటప్పుడు అటు తిరిగేటప్పుడు నేను తిరుగుతుంటాడు. నేను పట్టుకుంటాడు. కాసేపు అయిన తర్వాత నేను పట్టుకుంటాడు. విషయాన్ని వదిలేస్తాడు. అన్నిట్లా ఎక్కడైనా అంతేగా. బయట దాన్ని వదిలేస్తాడు, దాన్ని పట్టుకుంటాడు. ఇది తెలియాలి. మనకెట్లా ఉంటుంది? బయట దాన్నే పట్టుకున్నాం, అదే పట్టుకున్నాం, దానివల్ల నేను బతకాలి, దానివల్లే బతకాలనుకుంటున్నాం మనం. ఇది చాలా తప్పు. కనుక అది కాదు ఇట్లాగు అని అభ్యాసం చేయాలి. అట్లాగే అట్లా చేయడంలో విజిగీష జయించాలి, తప్పిపోకూడదు. తను తాను నిలుపుకోవడం అనేటువంటి తనకి ఎప్పుడు కూడా విజయంగా ఉండాలన్నమాట. విజిగీష దానివల్ల ప్రీతి, మోదము, హర్షము అని ఇట్లాగో చేసి అదంతా ఇచ్చి అది తనకు పూర్తిగా తనదయ్యి అప్పుడు తను ప్రవర్తించాలి మేడం. అది దేవలక్షణం. అంటే ఇప్పుడు ఏమర్థం? ఇవన్నీ కూడా సచ్చిదానందముల ఆధారంగా ఈ 10 అంశములను కూడా తను సాధన చేయాలి అని చెప్పినప్పుడు, ఆ సాధన చేస్తే ఎక్కడ ఉంటుంది? అది తన దగ్గరే ఉంటుంది. ఎట్లాగైతే పసివాడు 10వ తరగతి చదివాడు. 10 తరగతి చదివిన పాఠాలు మర్చిపోయినాడు. కానీ 10 తరగతి చదివినప్పుడు తను ఎవరిని అభ్యాసం చేశాడు? తన తెలుగుని అభ్యాసం చేశాడు. తన తెలుగు తన దగ్గరే ఉంటుంది. పాఠాలు పోయినా మర్చిపోయినాడు. అర్థమవుతుందా? అట్లాగే చచ్చిపోయినా కూడా తన సంస్కారాన్ని తను నిలుపుకుంటాడు. సంస్కారం అంటే ఎట్లా ప్రయత్నం చేశాడు, నిలుపుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో అది తనకు దేవస్వరం. అది తను రక్షిస్తుంది. ఎప్పుడు కూడా పరీక్షలో ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం రక్షిస్తుంది? దేవుడికి ముడుపులు కడితే రక్షిస్తాడా? ఏం చేయాలి? చదవాలి. చదివితే ఆ చదువులోనే ఉంది దేవుడు అంతా కూడా. అర్థమవుతుందా? అది తెలుసుకోకుండా ముడుపులు కట్టో లేకపోతే అది చేసో పాస్ అయితే తిరుపతికి వస్తానంటే ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు తిరుపతి పోవాలా వద్దా? లోకల్లో ఇట్లాంటి భాషలు చేసిన నవ్వుతూ ఉండాలి. లోకల్లో ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుంటే మనం జయించాం అన్నమాట. కనుక దేవశబ్దము మనం ఆచరించడంలో మనకి అనుభవంలో తెలిసేటట్లుగా దేవశబ్దాన్ని ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు కరుణించాలంటే ఇంకా కరుణించాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకి ఇప్పుడు రోగం ఏమొచ్చింది? తనకు సచ్చిదానంద స్వరూపం తన దగ్గరే ఉంది. తను ఇప్పుడు నిశ్చలంగా ఉన్నాడు. ఇంకా ఏ దేవుడు రక్షించాల్సిన అవసరం లేదు. తెలుసుకోకుండా మాట్లాడితే భాష అనేది చెడిపోయింది. లోకంలో భాషలా కాదు, తెలుగు భాషలా కాదు, అంత వ్యవహార భాష. అది వ్యావహారిక భాష. ఇది మనది పారమార్థిక భాష. మాదేమిటి? పారమార్థిక భాష అంటే పరమార్థమును గురించినటువంటి భాష. లోకంది వాళ్ళ వ్యవహారం, అది కూడా నిజమైన వ్యవహారం కాదు. అట్లా మోసపోకుండా ఉండాలి. దాన్ని వ్యక్తం చేశారన్నమాట. అట్లా వ్యక్తం చేస్తేనే భాష అవుతుంది. అంటే దేవశబ్దాన్ని ఈ విధంగా తెలుసుకుని వ్యక్తం చేస్తే ఆ వ్యక్తం చేసింది భాష. భాషకి శబ్దం లేదు. సంస్కృత భాషకి శబ్దం ఏం లేదు. ఇవన్నీ కూడా పదములు అంటారు. పదము అంటే ధామం అంటారు. ధామం అంటే ఒక స్థానం. అంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయినాడు అనుకో, వాడు ఏమన్నాడు? ఆ పాస్ అయినటువంటి ఆ తెలివి ఎట్లా ఉంటుందో ఆ తెలివి స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు పాస్ కాని వాడు తోడు బొమ్మలో ఉన్నాడు, వీడు తోడు బొమ్మలో ఉన్నాడు. కానీ వీటి లోపల ఇట్లా ఉంది. చదివినటువంటి ఆ తెలివి తనకి ఎట్లా ఉంటుందో, లేని వాడికి లేకుండా ఎట్లా ఉంటుందో ఆ తేడా అనమాట. కనుక సంస్కృతం మనం ఎట్లా చూపిస్తుంది? దేహం కంటే వేరుగా తనకు ఒక ధామం, ఒక స్థానం, ఒక చోటు ఉందన్నమాట. ఎటువంటి చోటుది? నిశ్చలమైనటువంటి చోటు ఉంది. ఆ నిశ్చలమైన చోటుని నిలుపుకోవటం అనేటటువంటిది తనకు దేవశబ్దం అని గుర్తించాడు. ఇప్పుడు ఆ దేవశబ్దంతో తాను వ్యక్తం అవుతాడు. అప్పుడు అది భాష.
అంటే భగవంతుడు అని పేరు విన్నావు, పదం విన్నావా? భగవంతుడు అంటే ఎక్కడ ఉంటాడు? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు ఎక్కడ ఉంటారు? ఎవరుంటారు? ఎక్కడ ఉంటాడు? ఏమిటి ఆ భగవంతుడు అంటే మనకు అందడంలే, మనకు అందకపోతే ఆ భగవంతుడు అనేసాం మనం. అందకుండా ఎట్లా? సృష్టిలో భగవంతుడు అనేటప్పటికీ మూడో సృష్టిలో ఒకటి రూపమే కదా. నీకు ఆ భగవంతుడికి ఏదో నువ్వు అనుకున్న ఆ భగవంతుడికి కూడా సమన్వయం. మన లోకంలో ఎట్లా ఉంటుంది? కన్నపిల్లలైతే నా వాళ్ళు, తన ఇంటికి వస్తే నాది, తనకి రిజిస్ట్రేషన్ అయితే నా ఇల్లు అని, మిగతావన్నీ నాది కాదు, వాడిది ఇంకోటిది. వాడేమంటాడు? నాది అంటాడు, లేకపోతే కోర్టులో దావేస్తాడు. వ్యవహారం అట్లా ఉంటుంది. ఇది ఎట్లా కాదు. తేజస్సు సృష్టిలో ఏది ఉందో అది అందరిది, అందరూ కలిపి కూడా ఆ రూపమే. సమిష్టిగా అంటారు, వ్యక్తిగతంగా. సమిష్టి అంటే అందరినీ కలిపి, వ్యక్తిగతంగా అంటే ఒకళ్ళకొకళ్ళుగా చెప్పినా కూడా అందరూ అదే. సృష్టిలో అంతకంటే ఇంకోటి లేదు. సృష్టిలో మరి ఉప్పుగడ్డ ఉందనుకో, ఉప్పుగడ్డని పైనుంచి గిల్లినా ఉప్పుగానే ఉంటుంది. మధ్యలో అక్కడ తీసి లోపల నుంచి ఇంకో గడ్డ తీసామనుకో, అదేమో తీయగా ఉంటుంది, అది కూడా ఉప్పుగా ఉంటుంది అని. ఎట్లా మనకు ఇవన్నీ ఉపమానాలు ఎట్లా కనిపిస్తాయో అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాన్ని వ్యక్తం చేయడమే భాష. అట్లాగే భగవంతుని శబ్దానికి మనకు ఎక్కడో ఊహించుకుంటాం. భగవంతుడు ఎక్కడ, నేనెక్కడ, ఆయన అక్కడ నేను ఇక్కడ అంటాడు. ఆయన అక్కడ నేను ఎక్కడంటే నువ్వు ఎక్కడెక్కడెన్నో నీకు తెలియదు, నీకే తెలియదు, నీ అజ్ఞానం నీకు అర్థం కాదు. ఆయన అక్కడంటే అదేమో అర్థం కాదు, అజ్ఞానమైనా అర్థం కాదు. అర్థం కాకపోతే అక్కడ, అర్థమైతే ఇక్కడ. ఇవన్నీ గుడ్డి భాషలు, గుడ్డి భాష, గుడ్డి తిరుగుగా గుడ్డి భాష. ఇప్పుడు ఏమంటున్నారు? శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు అనేటటువంటి షడ్గుణ సంపన్న భగవాన్. ఈ 6 గుణముల యొక్క సంపన్నుడు. సంపన్నుడు అంటే సంపదగా కలవాడని, పొందినదిగా కలవాడు, ఎప్పుడు చెదరకుండా పొందినగా కలవాడు ఉంటాడు. ఉండే లక్షణం ఏది ఉంటుందో అది భగవాన్. శక్తి అంటే సామర్థ్యం అన్నాడు. ఏం సామర్థ్యము? మరి ఇందాక చెప్పారు, దేవలక్షణాలని సాధన చేసి అభ్యాసం చేసి తాను కూడా ఆ లక్షణాత్మకంగా తన బుద్ధిని, తన తెలివిని మార్చుకొని స్థిరంగా ఉండగలిగితే అప్పుడు దేవలక్షణం. ఆ దేవలక్షణం నీకు ఎటువంటి సామర్థ్యం ఇస్తుందంటే దాన్ని నువ్వు దర్శనం చేసి నిలుపుకోగలిగినటువంటి సామర్థ్యం అన్నమాట. దానిలో ఏది ఉంటుందో అదే సామర్థ్యం. మామూలు సామర్థ్యం అంటే ఏదైనా పని చేయటానికి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది అంట. ఇక్కడ ఆ పనికి పని చేయడానికి, ఎందుకంటే ఆ పనికి చేసిన ఎన్నో పనులు చేసావు. లోకంలో ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద పనులు చేశారు. ఎక్కడికి పోయినారు వాళ్ళు? ఆ పనులు వాడితో రాలే. గట్టిగా ఏదైనా ఉంటే ఆ పని చేసేటప్పటికి ఆయనకు పద్మశ్రీ బిరుదో ఏదో ఇచ్చేస్తారు. ఇచ్చేటప్పటికి అవుతుంది పద్మశ్రీ బిరుదు అంకితుడు అనుకుని కొంచెం పవర్గా అహంకారంగా మనుషులు ఉంటారు. ఇది కాదు మనకు కావాల్సిన విశేషం. కనుక సామర్థ్యం ఏమిటంటే తను తాను నిలుపుకోగలగటమే సామర్థ్యం. తన సచ్చిదానంద స్వరూపము 10 ఇందాక చెప్పినటువంటి క్రీడా, విజిగీష అనే 10 అంశాల్లో అభ్యాసం చేసి నిలుపుకోగలిగితే సామర్థ్యం. లోకంలో ఎప్పుడైనా తెలిసినా, ఎప్పుడైనా బాగా మాట్లాడేవాడు ఉంటాడు. ఇట్లా ఉంటాడు. ఎప్పుడు చూసావా ఎట్లా బాగా నవ్వుతుంటాడు. వాగుడు పెట్ట అంటారు. ఎప్పుడన్నా వాగుడు పెట్టిన ఎప్పుడన్నా కాసేపు నోరు మూసి కూర్చోరాట కూర్చుంటాడు వాడు. మన చాతకాలు వాటిల్లోనే తన స్వరూపాన్ని చూసుకుంటే తన స్వరూపాన్ని తెలుస్తుంది, తెలియదు. అంటే మాటి కోపం వస్తుంది అనుకో, వాడిని ఏమన్నా చూస్తామని కోపం వస్తుంది. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? అరికాల నుంచి బుర్ర దాకా వస్తుంది. వాడు కోపం వస్తే ఏమంటాడు? రై
నువ్వు అట్లా మాట్లాడావా, నాకు అరికాల నుంచి మెదడు దాకా తుస్సుమని కోపం వస్తుంది అంటాడు వాడు పిల్ల. ఆ కోపం వస్తున్న వాడు ఏం చేస్తాడు, వాడు మాటికి కోపం వస్తూ ఉంటుంది, తను తాను నిలుపుకోలేడు, వాడి సామర్థ్యం చేత కాదు. అట్లెట్లాగో అట్లాగే లౌకికంగా ఎన్ని తిరిగినప్పటికీ కూడా తను తాను కుదురుగా నిలుపుకోవటం అనేటువంటి చేత కాదు. అది చేతనయ్యేటట్టుగా చేయటానికి ఏది ఏ సామర్థ్యం ఉంటుందో దాన్నే శక్తి అన్నారు. మనకు శక్తి అంటే ఎట్లా ఉంటుందంటే ఏదైనా మిడకాయ పట్టుకొని అమ్మవారు వస్తుంది పట్టుకుంటే వాడు శక్తి అంటాడు. కత్తి తిప్పితే శక్తి అంటాడు, పిస్తోల్ తిప్పితే శక్తి అంటాడు, మీది కురికితే శక్తి అంటాడు. ఇవన్నీ శక్తి కాదు, అవసరం చంపడం కాదు. శక్తి అంటే తను తాను నిలుపుకోవటమే. దీన్ని శక్తి జ్ఞాన, దీన్ని ఎరుకలో నిలుపుకోవాలి. అంటే తను ఎట్లా అభ్యాసం చేశాడో అది ఎప్పుడు తనకు ఎరుక అంటే తెలుస్తుంది. నీకు ఎరుక అంటే తెలిసి ఉంటాడు, ఎప్పుడు తెలిసి ఉండాలి. ఎక్కడ ప్రయోగం చేయాలంటే చెప్పాలి. ఇప్పుడు నేను పిలిచి 9 ఎంత అంటే ఏమో 9 ఎంత, ఇప్పుడు నువ్వు చదువుకున్నావు చూసావా, ఆ చదువుకోకూడదు. 2 ఎంత అంటే అది చెప్పేసావా, 2 అంటే 4 చెప్పావు, 9 అంటే 7. ఎందుకంటే నువ్వు పరధ్యానంలో ఉన్నావు, పరధ్యానంలో ఉన్నది మర్చిపోయినావు. అట్లాగే మనం పరధ్యానం అనుకో, విషయ దృష్టిలో ఉన్నాం అనుకో, ఇది మర్చిపోతాడు. ఇది తన సామర్థ్యం తను మర్చిపోతాడు, తన శక్తి తనకు మర్చిపోతాడు అనమాట. అట్లా ఉండకూడదు. మనిషికి ఎప్పుడు కూడా అటువంటి దోషం కలుగుతుంది అనమాట. అట్లా ఉండకుండా ఉండటం కోసమని అట్లా ఈ ఉపమానం ఎట్లాగో అట్లాగే గబుక్కరెట్టి చెప్పేసావు. అట్లాగే నీ పేరు ఏమిటంటే వంశీ అని చెప్పేస్తావు. నువ్వు బాగా అభ్యాసం చేసి పెట్టావు కనుక వంశీ అంటావు నువ్వు. మరి వంశీ ఎక్కడి నుంచి వచ్చాడు? ముందు దేహం వచ్చింది, తర్వాత ఎప్పుడో వాడు బారసాలు చేసి పేరు పెట్టారు. అంతకుముందు వాడెవరు? అంతకుముందు వంశీ ఎవరు? లేదు. మరి మధ్యలో వచ్చింది నడమంతరపు సిరి. నడమంతరపు సిరి అంటే తెలిసిన మధ్యలో వచ్చేది, మధ్యలో వచ్చింది దేహంతో పోయింది. దేహం ఉన్నంత వరకు ఎందుకు పేరు పెట్టారు? బయట ఏదైనా పిలవాలన్నా చేయాలన్నా కావాలి కనుక అందుకని గుర్తించడానికి, లోకంలో గుర్తించడానికి పెట్టారు. కానీ లోకంలో గుర్తించడానికి పేరు, లోపల గుర్తించడానికి ఉనికి. అందరికీ అంతే. కనుక ఇది తెలుసుకొని శక్తి జ్ఞాన తేజ అన్నారు. దీన్ని చక్కగా పదును పెట్టుకోవాలన్నారు. ఇట్లా ఈ ఉనికిని, ఈ జ్ఞానాన్ని బాగా పదును పెట్టుకుంటే తిజ నిశానే అన్నారు. తిజ పాలనే ఉనికిని పదును పెట్టుకుంటూ చక్కగా రక్షించుకుంటుంటే అది తేజస్సు అవుతుంది. తర్వాత శక్తి జ్ఞాన తేజో వీర్యం అన్నారు. అట్లా తనకు తేజస్సుగా అయిన తర్వాత అప్పుడు బయట ప్రయోగంలోకి రావాలి. బయట తిరుగుతున్నప్పుడు కూడా చదువుకున్నవాడు బయట తిరుగుతాడు, చదువుకున్నాడు తిరుగుతాడు, చదవనాడు తిరుగుతాడు, చదువుకున్నాడు అంతే. చదవకపోతే చదివిన వాళ్ళ తిరుగుతాడు. వాడు చదువుకునేటప్పటికి మరి బింకాలంటే తెలుస్తుంది నీకు, బింకం అంటే తెలుస్తుందా? పోజులు కొడతాడు నేను చదువుకున్నట్టుగా. అంతేనా? వాడి సంగతి ఏమవుతుంది? వాడిది అంతే, ఫోజులు లెక్కే కానీ అసలు సత్తా లేదు. లోపల డొల్ల అంటే తెలుస్తుంది, లోపల ఉట్టిది ఏం లేదు, బయట మాత్రం ఉట్టినే గర్వంగా తిరుగుతాడు. అది కాదనమాట. అందుకని బలం అంటే తేజస్సు సాధించి దాన్ని ప్రయోగంలోకి బయట తిరిగేటప్పుడు కూడా అట్లాగే నిలుపుకునేటట్లుగా ఉంటే అది బలము అన్నారు. శక్తి జ్ఞాన తేజో వీర్య, వీర్యం మధ్యలో, వీర్యం అంటే బయటికి వ్యక్తం చేయటం అనే అర్థం వస్తుంది. బలం అంటే అట్లా చేయటంలో తాను పుష్టిని పొందడం బలం అన్నారు. శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్యం. ఎప్పుడైతే అటువంటి బలాన్ని పొందాడో అప్పుడు ఎట్లుంటాడు? తాను ప్రతిదానికి ఒకటిగా కాదు, ఎట్లుంటాడు? అదేమో ఎట్లా వస్తుంది? ఒకటి తీవ్రంగా వస్తుంది, ఇంకోటేమో కటువుగా వస్తుంది, ఇంకోటేమో నెమ్మదిగా వస్తుంది, ఇంకోటిగా వస్తుంది, ఇంకోటి ఎట్లా వస్తుంది. విషయాలన్నీ ఎట్లా వస్తాయి. ఎట్లా వచ్చినప్పుడు తాను మాత్రం తన స్వరూపంలోనే ఉంటాడు. దీన్ని ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యం అంటే
ఈశ ఐశ్వర్యే నియామకం, నియమించడం. నేను ఇట్లాగే ఉంటా. అర్థమైందా? బయట చదువులు మర్చిపోవచ్చు, కానీ తన తెలివిని ప్రయోగం చేసుకోవటం, తెలివిని దర్శనం చేయడం అనేటటువంటి తనకు అది ఎప్పుడు కూడా తనను విడిచిపెట్టిపోదు. విడిచిపెట్టిపోకుండా ఆపుతాడు, ఆపగలడు. దాని ఇష్టం కాదు, ఎవరిష్టం? తన ఇష్టం అనే మాట చక్కగా అర్థం చేసుకోవటం కోసం వచ్చింది భగవాన్. ఇప్పుడు ఈ భగవంతుడు ఎట్లుంటాడు? నేను ముట్టుకొని ముడుతుంటాడా? ఏం చేస్తుంది? నీకు కూడా తన తేజస్సు ఇస్తూ ఉంటా. అటువంటి భగవంతుని పట్టుకొని నీకు పరాకేరా చిరాకేరా అంటే, పరాకేరా చిరాకేరా పాటలు ఎప్పుడైనా విన్నావు నువ్వు? లే, పరాకేలన్నను బిరాన బోవు పరాశక్తి గాయత్రి అట. నీకు పరాకెందుకు గాయత్రి అట? తలమేలరా సాకేత రామ అంట. ఓ సాకేత రామ నీకు చలం చేస్తా ఉంటే అంత దాగు చేస్తావే. ఎందుకు దాగు చేస్తాడు? నీ స్వరూపం, తన స్వరూపం అంతా నీకు ఇచ్చేసాడుగా. నీ దగ్గరే ఉంది. నీ దగ్గరే ఉంటే పరాకు చిరాకంటే ఎట్లా? ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడకుండా ఎట్లుంటాడు? తను పొందింది బయట చక్కగా నేర్పుతాడు. నా స్వరూపంలో అక్కడ జరగాలి కానీ అది పిచ్చి పిచ్చిగా జరగకూడదు. దేహం కూడా పోతావా పో, అంతేగాని నన్ను మాత్రం నువ్వు ఇబ్బంది పెట్టలేవు. పోతానంటే ఏదే పని? పోతానంటే ఏం చేయాలి? పోవా. నన్ను ఇబ్బంది పెట్టావు చూడు, నువ్వు పోకుండా నన్ను ఇబ్బంది పెట్టావు అనుకో, నేను లేచిపోతా. నేను లేచిపోతే అప్పుడు నేను ఏం చేస్తాను? ఏం చేస్తారు? దేహంలోంచి జీవుడు లేచిపోతే దేహాన్ని ఏం చేస్తారు? నన్ను ఇబ్బంది పెట్టామంటే నేను లేచిపోతా, అప్పుడు నేను తగలబెడతారు. మారం చేయక, మారం అంటే అర్థం ఇక్కడ మారం అంటే అర్థం కాదు, అంటే అల్లరి చేయటం. నన్ను ఊరిని అల్లరి చేయకు. ఎంత అర్థం ఉంది ఫల. ఇది వ్యక్తం కావాలి. ఇది బయటికి చెప్తుంటే, నువ్వు ప్రవర్తిస్తుంటే, నువ్వు తెలుసుకుంటే ఇది వ్యక్తమయ్యేటట్టుగా ఉంటే అప్పుడది భాష. భగవంతుడు ఉన్నాడు, వేరే వేరే అంటున్నాడు. అట్లాగే శరణాగతి అనే పదం విన్నావా? శరణాగతి అంటే తెలుసండి, విన్నావా? అసలు పదం విన్నావా? విభీషణ శరణాగతి పేరు విన్నావా? విభీషణుడు రాముని శరణ వేడు వచ్చాడనమాట. లేక అర్జునుడు కూడా కృష్ణుని శరణ వేడాడు. శరణ అంటే మనం అనుకుంటా ఉంటే ఆయన కాళ్ళు పోయి పట్టుకుంటే నన్ను రక్షించేదాకా నీ కాళ్ళు వదిలిపెట్టాడంటే ఆయన కాళ్ళు ఎట్ట పట్టుకుంటాడు? వీడేమో ఇక్కడేమో పాలకొడేలోనో వాళ్ళలోనో ఎక్కడో ఉన్నాడు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు తెలియదు. తెలియకుండా శరణ అంటే శరణ ఇస్తున్నాడో తెలియదు. శరణ ఇవ్వడం అంటే మనకి ఏమంటామంటే రక్షించేయాలి. ఒకసారి కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు. అక్కడికి చాలామంది సన్యాసులు వచ్చారు. సన్యాసులు వస్తే ఆ సన్యాసులు వాడు ఎట్టంటాడు తినేస్తుంటారు. వాళ్ళు ఆయన ప్యాంటు చొక్కా వేసుకొచ్చాడు. ప్యాంటు చొక్కా వేసి ఆయన వడ్డించడానికి వచ్చాడు. అన్న వడ్డించడానికి ఆయన వస్తుంటే లేచిపోయినాడు. సన్యాసి ఎట్లా వడ్డించాలో తెలియదు నీకు. సన్యాసి అంటే శుద్ధి లేకున్నావా? ఆ మాత్రం పవిత్ర భావం నీకు లేకపోతే నువ్వు ఎడ చేస్తావు నువ్వు అని లేచిపోయినాడు. అప్పుడు ఏమర్థమైందంటే, ప్యాంటు చొక్కా వేసినట్టు వడ్డిస్తావు నువ్వు, ఇట్లా కాదు, వడ్డించడం తప్పు కదా, ఇది ఆ మాత్రం తెలియదా మీకు నేర్పించరా? అది ఆశ్రమం, అది మీకు నేర్పించరా మీ స్వామి అది ఇట్లా చెప్పి లేచిపోతే అప్పుడు ఆయన అంటే మీరు మమ్మల్ని క్షమించాలి, క్షమించేసేయాలంతే ఇక అంటాడు. క్షమించాలంటే ఆయన ఆర్డర్ చేస్తే నేను ఒప్పుకోవాలి. వినయంగా మాట్లాడటం కాదు, నేను క్షమించాలి, మేము తెలియని వాడు, మీరు క్షమించాలి, మీరు తెలిసిన వాడు, నేను క్షమించాలి. ఇది కూడా తిరిగిపోతే ఆశ్రమం నేను తిరుగుతున్నాను అట్లా కొంతమంది అట్లా దుడుకుగా మాట్లాడతారు.
అది దులుకుగా మాట్లాడటం అనేటటువంటిది చేసేసి మాట్లాడిస్తే దులుకు ఎట్లా మాట్లాడతాడు, స్వామి నువ్వు నన్ను రక్షించాలి, ఇంక వేరే ఉపాయం ఏం లేదు, నేను చేతగానే అల్పుణ్ణి, నీచుణ్ణి, పాపిని, పాపిష్టం ఉండా వడుకుని అంటే గొప్ప, పాపిష్టం ఉండా వడుకొని తిట్టుకుంటుంది గొప్ప. నేను ఎవరు చేశారా పాపిష్టం ఉండా వడుకునని? అదే నేను ఎవరన్నా పాపిష్టం ఉండా వడుక చేశారా? నువ్వే చేసుకున్నావు కానీ నువ్వే చూడాలి, నువ్వే మారాలి, నువ్వు చేసుకుంటూ నువ్వు మారకుండా నన్ను రక్షించలేదని నన్ను పరాకంటే చిరాకంటివి, ఇక పైగానేమో నేను పాపిష్టం ఉండేవాడు కానీ నేను ఈ శరణానికి వచ్చానంటే పద్ధతి కాదు ఇది. కనుక పద్ధతి లేకుండా ఆగతి అంటే రావటం, శరణం వచ్చాడని శరణాగతి అంటారు. కనుక అట్లా రాలే. విభీషణుడు శరణాగతికి వచ్చినప్పుడు ఏమంటాడు తెలిసిన, నా భార్య పిల్లలు అందరిని రాజ్యాన్ని అంతా వదిలిపెట్టేసి నీకు వచ్చేసాను. ఎందుకు వచ్చారంటే రావణాసురుడు రాజ్యాన్ని ఏలటం కానీ రాజ్య పరిపాలన కానీ ఎంత చేసినప్పటికీ మరి 4 వేదములు చదివినప్పుడు కూడా ఎవరినో మరి ఇంకొక స్త్రీని తీసుకొచ్చి చెరబట్టి నాకు అది కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని వేషాలు వేస్తున్నాడు ఇక్కడ. కనుక అది పద్ధతి కాదు. అక్కడ మరి మా అన్న అయినప్పటికీ ఆ అన్నకి నేను తమ్ముడిని అనుకోవడమే నాకు అప్రతిష్ట అన్నాడు. కనుక నేను ఈ ప్రశ్న వచ్చేసా అన్నాడు. అంతేగాని నువ్వు రక్షించాలి, ఇంకేం రక్షిస్తాడు, నేను వచ్చేసి అన్ని వదిలిపెట్టి వచ్చాను. నాకు నువ్వు రక్షణ ఇచ్చి ఆయన రక్షణ ఇచ్చేది ఏమిటి? కనుక నాకు నీవు ఆశ్రయం ఏమిటి తెలుస్తుందా అంటే నీ దగ్గర ఉంటా, నేను అనుసరించి ఉంటా, అది దాన్ని శరణాగతి అన్నాడు. శరణాగతి అంటే అర్థం ఏమిటంటే సరళ శబ్దానికి శ్రూహింసాయ పదార్థం అంటే ఏమిటప్పటికీ విభీషణుడు ఏం చేశాడంటే తనది నాది అనుకుంటున్నటువంటి దుష్టభావాలు, నా అన్న నా రాజ్యం అనుకున్నట్టుంటే తానే హింసించాడు. తాను హింసించి రాముడి దగ్గరికి వచ్చాడు. ఇది శరణాగతి. అదే మన వాళ్ళు ఏం చేస్తారు, నీ కాళ్ళు పట్టుకుంటా, నేను కాళ్ళు పట్టు వదలవాలి, నేను వదలు, నన్ను రక్షించు, నేను తప్పులు చేస్తూనే ఉంటా, నేను పాపాలు చేస్తూనే ఉంటా, నువ్వు రక్షిస్తూ ఉండు. అవునా అవునా అవుదే చెప్పు, బాగుంది. నేను పాపాలు చేస్తుంటే నువ్వు రక్షిస్తుంటే నీకు ఏదైనా కాంట్రాక్ట్ ఎట్లా ఉండాలి? నేను పాపాలు చేయను అన్ని తీసేసా, నేను నిన్ను అనుసరిస్తా అనాలి. కానీ అంటే అప్పుడు శరణాగతి అవుతుంది. కానీ నేను పాపాలు చేస్తుంటా, దానికి ఏదో సాగుతుంది, నేను తలకాయ పెడతా, పురికి చెప్పు, కొరకద్దని పురికి చెప్పు అంటాడు. పురికి చెప్తే ఉంటుందా? నువ్వు తలకాయ పెట్టదురా, తలకాయ దూరచదురా, నీకు చెప్తే నువ్వు వినకపోతే కొరకుండా పూరి చెప్తే ఉంటుంది అది. అట్లా పోయి ఏడిస్తే ఎంత ఏడిచినా ఏం లాభం లేదు, శరణాగతి కాదండి. మరి అర్జునుడు ఏం చేశాడంటే మరి కొరకురాని దీనభావం చేత నేను మూర్ఖుడిని అయిపోయినాను, మరి ధర్మాధర్మ వివేకం లేకుండా పోయినాను నేను. కనుక నిన్ను ఆశ్రయించాను, నా దోషాన్ని ఎంత తీసి వారేసి నాకు బోధ చేయాలి. అది శరణాగతి. ఆ శరణిగా అట్లా చెప్పలే, ఇట్లా వచ్చేసాడు, జ్ఞానం కోసం వచ్చాడు. తన దోషాన్ని తను తీసేసి జ్ఞానం కోసం వస్తే శరణాగతి అవుతుంది, అంతేగాని లేకపోతే ఎట్లా అవుతుంది? జ్ఞానం కాదు. అవునా? కనుక భాష ఎట్లా వ్యక్తం కావాలి? సరిగా వ్యక్తం కావాలి. పదం ఏముందో, పదం ఏం చెప్తుందో, పదం యొక్క అర్థమే తెలియకుండా నాకు వచ్చేసి అంటే భాష, అది భాష కాదు. హితం, హితం అనే పదం. హితం అంటే మనకు మేలు అని. మేలు అంటూ ఏముంటుంది? నీ హితం కూడా చెప్తున్నాను రా, నీకు పెళ్ళిడు వచ్చిందిరా, పెళ్ళి చేసుకోరా, పెళ్ళి చేసుకుంటే పిల్లల్ని కలరా, వంశం పెరుగుతుందిరా అంటారా? విన్నా ఎప్పుడు? నీకు వంశం పెరిగితే ఏమవుతుంది? నీ వంశం ఏది? మీ నాన్నది నీ వంశం అవుతుందా? మీ నాన్నకే కావటం. కొన్నాళ్ళు వెళ్ళిపోతే ఆయన వంశం ఏది? వెళ్ళిపోవటం ఆయన వంశం, నువ్వు కూడా వెళ్ళిపోవటం వంశం. లోకల్లో వంశం పెట్టుకొని దానికోసం అని పెళ్ళిళ్ళు చేసుకొని సంసారంలో ఇది లేక సంసారం ఎవరు సుఖపడతాడా?
చెప్పు సరిగ్గా. ఎవడు సుఖవాడు. నేను కూడా అక్కడ ఇరికించి ఒక గుదిబండ కట్టి, గుదిబండ అంటే తెలుసా నీకు? గుదిబండ అంటే తెలియదు. ఇప్పుడు నా గోడ్లకి గుడ్డు అంటే తెలుసా నీకు? మరి దున్నపోతులు ఉంటాయి చూసావా, దానికి ఏం చేస్తారు, ఇటు మెడకి ఒక పెద్ద ఇంత పెద్ద కర్ర కడతారు. ఆ కర్ర కడితే ఏమవుతుంది, అది పరిగెత్తిపోతుంది అని కర్ర కడతారు. ఆ పరిగెత్తిపోతే ఎప్పుడు అవుతుంది, ఆ కర్ర తన కాళ్ళని కొడుతూ ఉంటుంది, కనుక కొడుతుంది కనుక పరిగెత్తకుండా ఉంటుంది. అట్లాగే గుదిబండ అంటే ఒక రాయి కట్టారు, మెడ మీద రాయి కట్టి కింద పెడితే అది ఆ రాయిని ఈడ్చుకుంటూ పోతుంది, పరిగెత్తకుండా ఉంటుంది. ఇట్లా గుదిబండ అంటారు. అట్లాగే పెళ్ళాన్ని కట్టి గుదిబండ కడితే సంసారం ఎదద్దు, తన దూడటానికి సందులే తన మడికొడ్డు అని ఎన్నో ఈ సామెత చెప్పున్నా. తన పోవడానికి సందు సరిగ్గా లేదు, చిన్న ద్వారం, మెడకు డోలు కట్టుకుంటే, డోలు అంటే తెలుసా, అది పెట్టుకుంటే తనకే సందు లేదు, దానికి ఇంకట ఉంటుంది, ఇప్పటి పీక్సే మాత్రం వస్తుంది అంటుంది. ఇది ఒక సామెత. కనుక అట్లా పనిరాని పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటట్టు ఉండాలి, బతికేటట్టు ఉండాలి, ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి. ప్రశాంతత అవతల పడగొట్టి దాన్ని జూదంలో పెడితే, జూదం అంటే ఇప్పుడు విన్నాను, జూదం అంటే ఇట్లా పాచికలు వేస్తారు, పాచికలు వేస్తే గెలిస్తే ఇంత, లేకపోతే అది పోవటం. జీవితాన్ని పడంగా పెట్టి పందెంలో పెట్టి అంటే ఓడిపోతాయి, అందరూ ఓడిపోతారు, గ్యారంటీ ఓడిపోతారు. ఆ పిచ్చిపల్లి చేసిన వాళ్ళు ఓడిపోకుండా. అట్లా ఇటువంటి చాలా ఉంటాయి, అన్నిట్లో ఉంటారు. లాటరీ వస్తుందని చెప్పి కొడుతూనే ఉంటాడు. ఇప్పుడు కట్టిందంతా కొన్ని సంవత్సరాలు కడుతుంటాడు, ఆ తర్వాత ఎప్పుడో సరే 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకో, అది ఇప్పుడు కట్టిందంతా కడితే 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు కట్టినాడు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చింది, వచ్చింది చూడంటాడు. కప్ప పాము నోట సగం లోపల వెళ్ళిపోయింది, పాము మింగడానికి మింగేసింది, ఇంకొకసారి మింగితే లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఈ లోపల తను తినటానికి ఏదైనా పురుగులు వస్తే కప్ప ఏం చేస్తుంది, నాలుగు కాస్తుంది. అట్లా చావడానికి రెడీగా ఉన్నాడు, వీడు మోసపోవడానికి రెడీగా ఉన్నాడు. తాళ్ళలో మళ్ళీ ఏదైనా వస్తుందంటే రాని దానికోసం ఆశపడ. అర్థమవుతుంది. ఈ దోషం అనమాట. ఇట్లాంటి దోషంగా ప్రవర్తించడం వల్ల మనకు ప్రవర్తిస్తున్నప్పటికీ నీ మేలు కూడా చెప్తున్నాను రా, రేపు నువ్వు పెద్దవాడు అయిపోతే నీకు ఎవరైనా చేసేవాడు ఉండద్దు, అందుకని ఇప్పటి నుంచే బుద్ధి బండను పెట్టుకుని మోసుకుంటూ పోతుంటే పెద్ద అయితే నేను నీకు చేసి పెడుతుంది అని అంటాడు. మరి చేసి పెడుతుంది అంటే నీకంటే ముందే ఆగిపోతే ఎట్లా ఉంటుంది? ఎట్లా ముందు పెళ్ళాం చచ్చిపోవటం విన్నా చూసేవాకుండా, చచ్చిపోతే ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఉన్నారు, వాళ్ళని సాకద్దు, అంతదాకా ఆ పిల్లలందరినీ సాకద్దు. కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టి ఏం చేయాలి? కొడుకు ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తాడు? తల్లిదండ్రులకి కొరివి పెడతాడు. కొరివి అంటే తెలుసా ఏంటి? కొరివి అంటే చచ్చిపోయిన తర్వాత మంట పెడతాడు, తగలబెడతాడు, అది కొరివి పెట్ట ఉంటారు. మరి కొరివి పెట్టడానికి కావద్దని చెప్పి కొడుకుని కానాలంటాడు. వీడు చచ్చే లోపల వాడిని దుంప దింపుతాడు, వీడు చావు కొడతాడు వాడికి. ఆ చచ్చిపోయిన తర్వాత కొరివి పెట్టడం కోసం ఆ కొడుకుని రావాల్సింది. చచ్చిపోతే దేహంతో నీకేం పని? కొరివి పెడితే నీకేం, కొరివి పెట్టకపోతే నీకేం, అంతేనా? లేచిపోయినావుగా నువ్వు, శవమేగా. దానికోసమని ఇన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి దాకా వాడితో అవస్థపడి మమకారం పెంచుకొని, వాత్సల్యం పెంచుకొని, బంధం పెంచుకొని, అర్థమవుతుందా? కనుక ఈ విధంగా అన్నీ చేసే పనులని అర్థం చేసుకొని హితవు మేలు అంటాడు. నీకు మేలు కూడా చెప్తున్నా అంటాడు. ఈ పదం అట్లా కాదు, హితవు శబ్దానికి మేలు అని అర్థం కాదు. ఆ మేలుని అర్థం చెప్పాలంటే దాని నిజార్థం తెలుసుకుంటే మేలు ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. నిజార్థం ఎట్లాగంటే డోధాయి ధారణ పోషణ యోహ అన్నారు. ధారణ పోషణ
సచ్చిదానందమును ధారణ చేసి దాన్ని పోషణ చేసుకుంటూ ఉంటే, పోషణ అంటే ఎట్లా ఉంటుంది, దాన్ని ఎప్పుడు నిలుపుకుంటూ జారిపోకుండా చూసుకుంటూ ఉంటే అప్పుడు అది హితశబ్ద అన్నారు. అప్పుడు నీకు మేలు. సచ్చిదానందములను ధారణ చేసి నిలుపుకుంటే మేలు అవుతుంది, కానీ లోకంలో వస్తున్న డబ్బులు వస్తున్న డెస్కం వస్తేనే మేలు. అది ఆశ పెడుతుంది, ఆశ పెట్టి మోసం చేస్తుంది. ఇట్లా పదమును వేరేగా వక్రంగా తిప్పి అతను చెప్పినప్పుడు ఇట్లా ఉంటుంది, మోసపోతాడు. అప్పుడు వ్యక్తాయ వాచి కాదు, భాష కాదు. ఎందుకంటే లోపలి నిజమైన భావాన్ని గుర్తించి వ్యక్తం చేసింది కాదు, వ్యక్తం చేయడం అంటే చెప్పడం, నిజంగా గుర్తించి చెప్పింది కాదు కనుక అది మోసం అవుతుంది అనమాట. ఈ విధంగా భాష కొన్ని పదముల్లో మోసపోతుంది. భక్తి అంటే భజ సేవాయాం అని. సేవాయాం అంటే సేవించడం. ఎవరు సేవించాలి? సేవించడం అంటే ఎట్లా ఉంటుంది? ఎవరు సేవించాలి? అంతేనే, ఎవరు? తాను భక్తులు సేవించాలి. భక్తులు సేవించాలి కదా. మరి గురువు గారిని భక్తి సేవించాలని గురువు గారికి కంఠం కాలు పిలుస్తాడు. కాలు పిలిచితే ఇప్పుడు ఎవరికి సేవించినట్టు అయింది? గురువు గారికి సేవించినట్టు ఏంటి? ఎట్లా సేవించాడు? కాలు పిలిచితే ఏమవుతుంది? నొప్పులు ఉంటే తగ్గిపోయా, మళ్ళీ వస్తాయా? మళ్ళీ పిసుకాలి. అంటే మామూలుగా పిసుకుంటే ఇదే సేవించడం అవుతుందా? అది సేవించడం అంటే ఎట్లుండాలి? ఒకసారి సేవిస్తే మళ్ళీ ఇంకా ఈ దోషం లేకుండా పోవాలి కనుక అట్లా కాలే. అయితే ఆ గురువుగారి కాలు పిసికేటప్పుడు తాను చాలా వినయంగా చేశాడు అనుకో, అప్పుడు తన వినయాన్ని సేవిస్తాడు. కనుక సేవించడం అనేది ఎక్కడ ఉంటుందంటే తన దగ్గరే ఉంటుంది, కానీ అవతల వాళ్ళ దగ్గర కాదు. ఆయనకి కాళ్ళు ఎప్పుడు పోతే మళ్ళీ వస్తాయి. గురువు గారికి అన్నం వండి పెట్టామనుకో, ఇట్లా 3 అన్నం వండి పెట్టింది అనుకో, అన్నం వండి పెడితే ఎట్లా ఉంటుంది? అన్నం వండి పెడితే తింటాడు, వెళ్ళిపోతాడు, వెళ్ళి పిచ్చి పనులన్నీ చేస్తాడు, లోకం అంతా పిచ్చి పనులు చేస్తాడు, ఏవో చేసుకొస్తాడు. తన బుద్ధి ఎట్లా పుడితే అట్లా తిరుగుతుంటాడు. అందువల్ల అది సేవించినట్టు కాలే, అతనికి మీరే రాలే. కానీ అటు చేసేటప్పుడు వినయంగా ఆయనకి చక్కగా ఉండాలన్నట్టుగాను, ఆయనకి చక్కగా ఉండటమే కాకుండా తాను చెడిపోకుండా, చెదిరిపోకుండా, ఆయన ఊరిని కష్టపోకుండా, తిట్టుకోకుండా చేసిందనుకో, అది తనకు అభ్యాసం అవుతుంది. అభ్యాసమై తనను సేవించుకుంటుంది. తన బుద్ధిని తాను సరిగా సేవించుకుంటుంది, జారిపోకుండా సేవించుకుంటుంది. అట్లా జారిపోకుండా సేవించుకోవటం అనేది భక్తి. అట్లాగే భగవంతుని గురించి ఎట్లుండాలి? జారిపోకుండా చేయాలి. భగవంతుని జారి చేసుకోకుండా తను పెళ్లి చేసుకుని సంసారంలో అవస్థపడుతూ భగవంతుడు పెళ్లి చేస్తుంటారా? గుళ్ళలో ఏం చేస్తుంటారు? దేవుడికి పెళ్లి చేస్తారా? చూసావా? ఎప్పుడన్నా చేయించావా? నువ్వు కూడా చేయించావు? వాయబో, దేవుడికి పెళ్ళి ఏంటి? అమ్మ నాన్నకి ఇప్పుడు మాటి పెళ్లి చేస్తుంటారా? దేవుడికి కూడా పెళ్లి చేస్తారు మాటికి. దేవుడి పెళ్లి చేసి ఏం చేస్తారు? మంగళసూత్రం కడతాడా? మంగళసూత్రం కట్టిన తర్వాత మంగళసూత్రం ఏం చేస్తారు? మన్నాడు ఏం చేస్తారు? ఉంచుతారా? తీసేస్తారా? ఉంచారు. ఎట్లా ఉంచారా? మరి తిరుపతిలో రోజు 10 కళ్యాణాలు చేయిస్తారు. 10 కళ్యాణాలు చేసి 10 తాళీలు కడతారు కదా. తాళి కట్టడానికి ఆ బొమ్మ చోటు ఏది? తీసేస్తారా? మంగళసూత్రం కట్టి తీసేస్తారా? అప్పుడు తంతు లేనిపోవాలి, తంతు ఇది. అదేదో భక్తి అనుకుంటాడు. ఎవరిని సేవించాడు? ఇప్పుడు తన అజ్ఞానాన్ని సేవించాడు. కాబట్టి భక్తి కాదు. ఎప్పుడు అవుతుంది? ఏం సేవించాలి? తన సచ్చిదానంద స్మృతిని సేవిస్తే అప్పుడు అది భక్తి అవుతుంది. తన అజ్ఞానాన్ని సేవిస్తే భక్తి కాదు. తన అజ్ఞానాన్ని దేవుడికి అంటగడితే భక్తి కాదు. దేవుడికి అంటగట్టి నేను పూజ చేస్తున్నా అంటే కాదు. ఓం కేశవాయం నారాయణ మోహం మాధవేనం నీ మోహన్ నా మోహం వేదమోహం అని మంత్రాలు చదివితే అప్పుడు నా పూజ అవుతుంది. అది భక్తి అవుతుంది. చాలా మేలరా, నన్ను అటు చేస్తున్నావు, రాజు చేస్తున్నావు, నీకెందుకు, ఏరా నీ దయ రాదు అని అంటే భక్తి అవుతుందా?
అదేం సేవించడం, అదేనా అట్లేనా? అదేమిటి అట్లా మాట్లాడుతావు, సరిగా మాట్లాడరా నాన్నతో మాట్లాడితే నాన్న ఎట్లా అంటాడు లేదా? మరి దేవుడు అంటాడు, దేవుడు కనుక ఆ బొమ్మ కనుక ఏమంటాం లేదు అంటే ఆ బొమ్మ ఇది దేవుడు ఎట్లా అనుకున్నావు? దేవుడు అన్నప్పుడు దేవుడు అనే విలువ ఉండాలా లేదా? దేవుడి దగ్గర ఎట్లా మాట్లాడో తెలియాలి ఇక. పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడో తెలియాలి కదా. పెద్దవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మాట్లాడతారా? మరి దేవుడు పెద్దవాడే కదా. మరి దేవుడి దగ్గర ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? ఏది తెలియకపోతే భక్తి ఎట్ట అవుతుంది? ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తన బుద్ధి పిచ్చి పిచ్చిది అయిపోయింది, చెదిరిపోయి. కనుక ఎవడికి చేటు ఇప్పుడు తనకే చేటు. చేటు అంటే తెలుసా? తనకే చేటు. తన చేటు కనుక భక్తి కాదు. ఎందుకు? తను సేవించరా? తను సేవించినప్పుడు తను స్థిరంగా ఉంటారు. తను స్థిరంగా ఉంటే తను సేవించినట్టు అవుతుంది. అది కాలేదు కనుక తను భక్తి కాదు. భక్తి అంటూనే ఉంటుంది. నిత్య సేవన చేసి అతడు ఇక పైగా ఉంటే నేను ఎంత భక్తి చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని యజ్ఞాలు చేశాను, ఎన్ని యాగాలు చేశాను, నీకు కొంచెం కూడా లేదే, నీకు అసలు కొంచెం కూడా కనికరం లేదే అని తిప్పి పొడిస్తే తిప్పిపడటం విన్నావు ఎప్పుడన్నా? తిప్పి పొడుస్తుంటాడు. తిప్పి పొడిస్తే దాని భక్తి అవుతుందా? ఇది భాష ఎట్ట అవుతుంది? ఇప్పుడు ఏం వ్యక్తం చేసావు? నీ చెత్తంతా వ్యక్తం చేస్తుంటే, నీ చెత్తంతా వ్యక్తం చేస్తేను సేవిస్తేను అది నీ చెత్తంతా నువ్వే సేవించాలి. ఆయన అంటుంటాడు, రాయి ఎట్లా ఉంటుందో, ఏం చెల్లించకుండా ఎట్లా ఉంటుందో భగవంతుడు అట్టేగా ఉంటాడు. నువ్వు మాట్లాడుతుంటే ఏదో అవుతున్నాడే వాడికే తెలుస్తుంది. ఎప్పుడు తెలిస్తే ఇప్పుడు వాడే వార్తాడులే కూర్చుంటాడు అంతే. మనం ఏమంటాం, అట్లా కూర్చున్నావు, నువ్వు రాయిలా కూర్చున్నావు, నువ్వు నన్ను రక్షించవు, నేను చచ్చిపోతుంటే ఇంత అవస్థపడిపోతుంటే ఎంత కష్టాలు పడుతున్నాను, నా డబ్బు లేకుండా అవస్థపడుతున్నాను, వాళ్ళు ₹1 నా వాహనం వరే రాదు అంటే నీ పాద సేవ, నీ చరణ సేవ కదా. ఎప్పుడన్నా పాదసేవ అంటే పాదం సేవ అంటే పాదాలు సేవ. వాడు తెలిసింది అంతే. నీ పాదసేవ అంటే నీ పాదసేవ అంటాడు, ఏదో చేస్తుంటాడు, అంత పిచ్చి పిచ్చి వేషాలన్నీ చేస్తుంటాడు. పాదాలకి ఏం సేవ చేస్తారు? పాదాలంటే పాదాలంటే కాళ్ళు. కాళ్ళకి ఏం సేవ చేస్తారు? దండం పెడతారు. దండం పెడితే సేవ అయిపోతుంది. పాదాలు దండం పెడితే సేవ అయిపోతుందా? దండం అంటే నమస్కారం అంటే ఏం చేస్తున్నాడో తెలియకపోతే ఎట్లా? నమస్కారం అంటే తెలుసా నీకు? నమస్కారం అంటే తాను ఒదిగి ఉన్నాడని. పాదసేవ అంటే పాదములకు సేవించడం నమస్కారం అనుకో. నీ పాదములకు నేను ఒదిగి ఉన్నా అంటే అర్థమయ్యేటప్పటికి నీ పాదములకు నేను ఒదిగి ఉన్నా కనుక నా నెత్తి మీద నీ కాలు పెట్టి నన్ను అడగదొక్క అర్థమా? పాదం అంటే తెలియాలి. పాదం అంటే పద్యతే ఇది పాద. పద్యతే అంటే ప్రవర్తించుట, పొందుట, జ్ఞానంగా నిలుపుట. అంటే శివ పాదము అన్నారు. శివ పాదము మీద నీ శిరస్సును ఉంచరాదా ఏదో పాట విన్నావు ఎప్పుడున్న పాటే. శివపాదం అంటే శివుడు అంటే శాంతి. దోషముల్ని ఎట్లా ఉంటుందంటే స్నానం చేసి కడిగేసినట్టుగా తీసవతల వారేస్తాడు. నీ తెలియకుండా కూడా తీసవతల వారేస్తుంటాడు నీ దోషాన్ని. ఎన్ని దోషాలు? కుక్కలోనేమో కుక్కలు అన్నావు, పందిలో ఉన్నప్పుడు పందని అన్నావు, పుల్లో ఉన్నప్పుడు పుల్లని అన్నావు. ఎవరా నువ్వు? చీను అదేం కాదు పో అని మానవ జన్మ దాకా తీసుకొచ్చాడు. ఇది స్వామి చేసినటువంటి స్వరూపం. ఇది శివ. ఇది కడిగేయటం అన్నమాట. ఇది పాదం. ఈ ప్రవర్తన స్వామి యొక్క ప్రవర్తన. స్వామి యొక్క ప్రవర్తన నీకు చేరుతుంది. నువ్వు ఎరుకలో పెట్టుకోగలవు. ఎరుకలో పెట్టించగలడు స్వామి. ఎరుకలో పెట్టించగలదా? మన ఎరుకలో లేకపోతే
నీకు ప్రాప్తి చేరినా కూడా నీకు తిరిగిపోతే, నువ్వు చేస్తున్నప్పటికీ తెలియకపోతే, నీ చేత చేయిస్తున్నప్పటికీ తెలియకపోతే మట్టి బుర్ర. బుర్రనే ఉంది, మట్టి ఉందా, బురద ఉందా? అర్థమైందా? ఇన్ని మాటలు నీ చేత చేయించాడు. ఎన్ని ఎన్ని జన్మలు పోయినాయి, ఎన్ని జన్మల్లో నేను రక్షించాడు, అన్ని జన్మల్లో పోయినాయి. ఆ రక్షణ కూడా నీకు పొందిందా లేదా? నీకు పొందే ఉన్నది. ఇంకా ఇప్పుడు నీకు తెలుస్తుందా లేదా? తెలుసు. మా ఎడ తెలుస్తుంది? గబుకొని చూస్తే ఆ కుక్క, ఒకప్పుడు నేను కూడా కుక్కగా ఉన్నా, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ గాడిలో పోయేది. ఏమన్నా మన గాడిద అంటే మనకు బాగుంటుందా, కోపం వస్తుందా? కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను గాడిదనే, గాడి దాటేసి నేను మనిషికి వచ్చా, అంతేనా? అందుకని కోపం వచ్చు. కోపం వస్తే ఏమంటారంటే వాడిదో అన్నాడు, తెలియక అన్నాడు లేని ఊరుకుంటే అప్పుడు దాటిన వాడను, లేకపోతే గాడిద. కోపం వస్తే గాడిదగా. వాడంటే నీకు అది వాడినది సత్యమా, నువ్వు గుర్తించిన సత్యమా? ఏం సత్యం? నువ్వేం గుర్తించావు? వాడికి ఏం తెలుసు? కానీ వాడి మీద నువ్వు కూడా మళ్ళీ కోపగించుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు అనుభవించాలి, కోపాన్ని అనుభవించాలనా, సచ్చిదానందం అనుభవించాలనా? అనుభవించాలి, అంతేనా? మరి దాన్ని వదిలిపెట్టి కోపాన్ని అనుభవిస్తే గాడిదే లెక్క. వాడేమో తిట్టుగా అన్నాడు. వాడు తిట్టుగా అంటే నువ్వేం చేసావు? మేలు అనుకొని, గొప్ప అనుకొని గాడిదలాగా కోపం వచ్చి ఎవడైనా వాడంటే అన్నాడు గాడిదలాగా, నీకెందుకు కోపం అంటే వాడి నన్ను గుడి గాడిదన్నాడు, వాడి మీద కోపం వస్తుంది. ఇది వ్యక్తం చేయటం కాదు, ఇది కాదు కనుక ఇది భాష కాదు. అట్లా లేదా పదం. ఏం పదం అది? పాదసేవ. కనుక ఎట్లా నువ్వు పొందుతావు చెప్పినట్టుగా, వాడి గాడిదంటే నీకెందుకంటే అన్నాడులే అన్నట్టుగా అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం పొందగలవో దాన్ని సేవిస్తావు. కోపం వస్తే సేవించలే. ఇప్పుడు ఎవరి పాదసేవ ఇది? తన పాదసేవ. తన ప్రవర్తనకు తాను సేవిస్తున్నాడు, తన ప్రాప్తిని తాను సేవిస్తాడు, తన జ్ఞానాన్ని కూడా తాను సేవి. అప్పుడు ఇది పాదసేవ. అంటే చలన సేవ అన్నావా? చలనములు అంటే తెలుసా నీకు? మామూలు చలనాలంటే కూడా పాదములే. పాదసేవ అన్న చలన సేవ అంటారు, చలనములు అంటారు, కదిలేవి అనమాట. కాళ్ళు కదులుతాయి కనుక పాదములు అంటే ఇట్లా కదిలి నడిచేవో అట్లే ఇప్పుడు కదిలితే కనుక దీన్ని కూడా చలనములు అని అంటారు అన్నమాట. చలనములు అని అంతే అట్లే. కానీ అక్కడ చలన సేవ అంటే ఎట్లుండాలి మనకు? చలనం అంటే చరగతి భక్షణం, అంటే ప్రవర్తించి అనుభవంలో తీసుకోవటం అనమాట. ప్రవర్తించి అనుభవంలో తీసుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఏం ప్రవర్తించాలి? సచ్చిదానందముగా ప్రవర్తించాలి. ఎందుకు అదే ప్రవర్తించాలి? అది నిశ్చలమైనటువంటి. కానీ నిశ్చలమైనటువంటి దాన్ని ప్రవర్తించి చూసుకోవాలి. ఎందుకంటే మనకి లేదు, మనకు అందుకోలేదు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ప్రవర్తించి చేసి చూసుకోవాలి. చేత కాకపోతే ఏం చేయాలి? చేసి చూసుకోవాలి. లెక్క రాకపోతే ఏం చేయాలి? చేసి చూసుకోవాలి. అంతేనా? వేరే ఉపాయం లేదుగా. అది చలన సేవ, అది చలన సేవ. అట్లా చేయకుండా చలన సేవ అంటే ఆయన కాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తాడు? ఆయన కాళ్ళు ఎట్లా పట్టుకున్నాడు? బొమ్మ కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన కాళ్ళు ఎట్లా పట్టుకున్నాడా? స్వామి కాళ్ళు నీకు కనిపించినాయి కన్నా వైకుంఠానికి ఏమన్నా పోయినావా? కైలాసానికి పోయినావా? పోకపోతే ఎట్లా పట్టుకున్నావు? పట్టుకోలేవు. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఒక సామెత ఉంటుంది, విన్నావా నువ్వు? ఉట్టికెక్కడం అంటే ఉట్టి ఎక్కడ ఉంటుంది? అంతే ఉంటుంది. మనిషి అందుకనే చెట్టేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఉట్టినే పట్టుకోలేని వాళ్ళు స్వర్గానికి పోతారు. ఎట్టు
తను తాను ఇక్కడిక్కడ తన స్వరూపాన్ని వ్యక్తం చేసుకోలేని వాడు ఇంకోటి ఎక్కడ పోతాడు, ఎవరిని చదివిస్తాడు గనక అది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం అనేటటువంటిది ఏమవుతుందంటే తను తాను తప్పుగా తన భావాలను తప్పులుగా చేసుకొని పాడు చేసుకుని దాన్ని బయటికి చెప్పడానికి ప్రయత్నం చేయడం అది భాష కాదు. అవునా? అట్లా ఎందుకు చేస్తారు వాళ్ళంటే వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది? లౌకిక దృష్టి అంటారు. లోకంలో కొట్టుమిట్టాడుకోవటం, వాడు దంచుతూ ఉంటేనో కష్టాలు వస్తుంటే తోచినట్టు ఉంటుంది. తెలుసా నీకు లోకానికి? కష్టాలు వస్తే తోచినట్టు ఉంటుంది. కష్టాలు ఏం లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏం కష్టాలు లేకపోతే ఎట్లా ఉంటుంది? తోచినట్టు ఉండదు. అంటారట మనుషులు. కాసేపు ఓ నిమిషం ఖర్చు కనుమూసి కూర్చోమంటే కూర్చోలేడు ఎవడైనా? కూర్చోలేడు. వాడికి స్వేచ్ఛ ఇస్తే ఎట్లంటే అటు తిరుగుతుంటాడు. ఎట్లంటే అటు తిరుగుతుంటాడు. స్వేచ్ఛగా తిరుగుతుంటే తనకు బాగుంటుంది. ఉపసర్గలు అంటారు. ఉపసర్గలు అంటే అధ్యాత్మ అనే పదం విన్నావా? అధ్యాత్మ శబ్దంలో ఆత్మ అనేది ఓ పదం, అది అనేది ఉపసర్గ అంటారు. ఉపసర్గ పేరు విన్నప్పుడు ముందు వస్తుంది అనమాట. అది ఒక విశేషణం లాగా వస్తుంది, కానీ అది ఉపసర్గ అంటారు అనమాట. అధ్యాత్మ అంటే ఆత్మకి అధ్యాత్మ తేడా ఏమిటి? అది ఎట్లా ఉంటుందంటే అది ఏదో కొంతమంది ఏం చేస్తారంటే రాసేటప్పుడు ఛందస్సుకి అక్షరాలు సరిపోకపోతే అప్పుడు ఇంకా ఇప్పుడు అన్నట్టుగా రాసినట్టుగా రాస్తారు కొంతమంది. ఇక అది కాక కొంతమంది అర్థం చెప్పేటప్పుడు కూడా ఇష్టమైతే దాని అర్థం చెప్తారు, కష్టమైతే వదిలేస్తారు. చూసావు ఇప్పుడు నువ్వు అర్థం చెప్పేటప్పుడు? చూడలే. ఇష్టమైతే చెప్తారు, కష్టమైతే వదిలేరు. అటు వదిలేసేటట్టుగా ఉండేట్టుగా ఉంటే పదం ఎట్లా అవుతుంది? అధ్యాత్మం చెప్పడానికి ఆత్మ అంటే సరిపోతుందిగా. ఆత్మని చెప్పినప్పుడు అధ్యాత్మం చెప్పినప్పుడు అర్థం చెప్పాలి, అది చెప్పాలి, అది శబ్దానికి అర్థం చెప్పాలి, ఆత్మకి చెప్పాలి. అట్లా ఏదో అంత ఎట్లా ఉంటారంటే జూదం ఆడినట్టుగా, భాషతో కూడా జూదం ఆడినట్టుగా పనిచేయటం అనేటటువంటిది చాలా తప్పనమాట. అది ఎప్పుడు వస్తుందంటే దానికి ఒక విశేషం చెప్పాల్సి వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఆత్మ అంటే ఎప్పుడూ తను తాను తనుగానే సచ్చిదానందములుగానే ప్రవర్తించుకుంటూ దాన్ని పొందుకుంటూ దాన్ని ఎరుకలో పెట్టుకుంటూ తిరగటం అనేటటువంటి ఉంచుకోవడం అనేటటువంటి ఆత్మ, అదే నేను. అయితే అని చెప్పి అది మనం గుర్తించకుండా తిరిగితే లోకంలో అందరూ చూస్తారు. నేనంటూనే ఉంటాడు, నేనంటే ఒకటి సరిగ్గా తెలియదు. లేకపోతే నేను నాకెవరు తెలుసులేపో అంటే ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గర్వంతో మాట్లాడుతాడు. నేను గర్వ స్వరూపమా? కాదు. ఏమంటాడు ఆయన? నాకు తెలుసులేపో అంటాడు. అందువల్ల ఇప్పుడు ఏముంటుందంటే ఆత్మకు అధ్యాత్మం అని అర్థం చెప్పారు. అధ్యాత్మం అంటే వాడు ధారణ పోషణ యోగం అంటే ధారణ చేయడం. ధారణ చేసినటువంటి ఆత్మ అంటే తెలియటంలో నిలుపుకున్నది. ఎక్కడ నిలుపుకున్నది? ప్రవర్తనలో నిలుపుకున్నది, ప్రాప్తిలో నిలుపుకున్నది, ఎరుకలో నిలుపుకున్నటువంటిది ఏదైనా అది ఉంటే అప్పుడు అది అధ్యాత్మం. దానికి మళ్ళీ అధిష్టాన పదం విన్నావా? అధిష్టాన పదం విన్నావా? విన్నావా? అధిష్టాన శబ్దానికి అధితిష్ఠతీత అధిష్టానం. మళ్ళీ అది కూడా అధి శబ్దానికి డుధాయ్ అంటే ధారణ తిష్టతి, స్థిరంగా ఉంటుంది. అధిష్టాన ఆత్మ అంటారు. ధారణ స్థిరంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అని అర్థం వస్తుంది. అప్పుడు ఆ పదమునికి విలువ ఎంత బాగుంది. ఆత్మకి ధారణాత్మ అంటే ఇంకా విలువ, ధారణ స్థిరంగా అంటే ఇంకా విలువ. అంత విలువతో అర్థం చెప్తే దాని అర్థం చెప్పకుండా ఆత్మ అధ్యాత్మ అంటే చేస్తే అప్పుడు భాష కాదు. భాష ఎట్లా ఉండాలి? స్పష్టంగా చెప్పేటట్టు ఉండాలి. అధ్యాత్మం అనేటువంటిది ఒక భావం, ఒక ధామం. ఆ ధామం శిష్యుడికి లేకపోతే గుర్తించేటట్టుగా చెప్పాలి. గుర్తించేటట్టుగా పదంలో ఉన్నప్పుడు కూడా చెప్పకపోతే అప్పుడు భాష కాదు. భాష అంటే వ్యక్తాయాం వాచ, అప్పుడు వ్యక్తం చేయలేడు అనమాట.
వ్యక్తం చేసేటట్టుగా ఉన్నప్పుడు కూడా వ్యక్తం చేయకుండా తిరగాడితే అది కాకుండా పోతుంది అన్నమాట. ఇంకొకటి ఉప అని ఇంకొక ఉపసర్గ. అది ఉప అంటే ఉపసమీపే అంటారు. మామూలుగా ప్రసిద్ధంగా ఏమంటారు? ఉప అంటే సమీపే అని అర్థం చెప్తారు. అంటే దగ్గరగా. అంటే ఎంత దగ్గర? దానికి కొలత ఉంటుందా? దగ్గరగా అన్నాం అనుకో, ఎంత దగ్గరగా? దూరంగా అంటే ఎంత దూరంగా? కిలోమీటర్ దూరమా? 10 కిలోమీటర్ దూరమా? 1000 కిలోమీటర్ దూరమా? దగ్గర అంటే ఏంటి దగ్గర అండి? బాగా చాలా దగ్గర 4 కిలోమీటర్లు ఉంటారు అనుకో, అది దగ్గర. 3 కిలోమీటర్ల దగ్గర అవుతుంది. మరి ఇప్పుడు ఉప అంటే దగ్గర అంటే 3 కిలోమీటర్లు చెప్తున్నారా? 4 కిలోమీటర్ల దగ్గర అని చెప్తున్నారా? అని చెప్పట్లేదుగా. ఏమని చెప్పట్లే, ఇప్పుడు దగ్గర అంటాడు. దగ్గర అంటే అది ఇంకాని ఇది చెప్పింది కాదు, పోల్చుకునేటట్టు ఉంటుంది. అట్లాగే ఎక్కువ అన్నాం అనుకో, ఎక్కువ అంటే ఎంత ఎక్కువ? పదానికి అర్థం పూర్తిగా ఉండదు అన్నమాట. కాస్త పొడిగా చెప్పినట్టు. ఆ పొడిగా చెప్పినప్పుడు భాష ఎట్లా ఉంటుంది? సచ్చిదానందమును వ్యక్తం చేయగలిగితే భాష, లేకపోతే కాదు. అట్లాంటి భాషగా నిలిచింది సంస్కృతం. మన తెలుగులో భాషలో వ్యవహారంలో మాట్లాడినట్టుగా ఎక్కువ తక్కువలు మాట్లాడినట్టుగా, ఎక్కువ తక్కువలు మాట్లాడేటావు చూసుకో అంటాడు. అంటే మాట్లాడటంలో ఎక్కువ తక్కువ అంటే తిడితే ఒకడే ఉంటాడు, తిట్టావు కనుక ఎక్కువగా మాట్లాడే ఉంటాడు. ఏం తిట్టాడురా? నువ్వు తప్పు చేసావు కనుక నీ తప్పు అని చెప్పాడు, అంతే కదా అంటాడు ఇంకోడు. అంటే అప్పుడు దానికి వాటిది ఎక్కువగా అనుకోవటం లేదు, వీడేమో ఎక్కువగా అనుకుంటున్నాడు. అంటే ఎట్లా ఉంటుంది? వాడి పొరని బట్టి ఆ తేడా వాడి బుద్ధిని బట్టి తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఉండేటటువంటిది ఉపకాదు. దగ్గరన్నా దూరం అన్నా అది ఉపకాదనమాట. కనుక తెలుసుకొని ఆ పదం ఎందుకు వాడారంటే ఉపాధ్యాయుడు అన్నారు. ఉపాధ్యాయుడు అంటే అధ్యాయుడు, అధ్యాయ, ఉపాధ్యాయ. అధ్యాయుడు అంటే అధ్యయనం చేయించేవాడు కనుక అధ్యాయుడు అంటారు. ఉపాధ్యాయుడు అంటే తక్కువ వాడనే, దగ్గర వాడనే. ఎంత దగ్గర? అధ్యయనం చేయించేవాడికి దగ్గర వాడంటే పూర్తివాడు కాదు, కొంచెం దూరంగా ఉన్నవాడు కాదు, కొంచెం దగ్గరగా వస్తున్న వాడు ఇట్లా అర్థం అని చెప్పుకుంటారా? కాదు. ఉప అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది, నిరంతరము భద్రంగా నీకు అర్థమయ్యేటట్లుగా, నువ్వు గ్రహించేటట్లుగా అధ్యయనం చేయించేవాడెవడో వాడు ఉపాధ్యాయుడు అర్థమవుతాడు. కనుక పదము చక్కగా ఉన్నప్పటికీ కూడా పదాన్ని గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించామనుకో, అప్పుడు ఏమవుతుంది? భాష వ్యక్తం కాదు. కనుక భాష వ్యక్తం కాకపోతే మోసపోతాడు. కనుక ఈ విధంగా ఉపసర్గలను కూడా మనం చక్కగా విలువ ఇచ్చి వాడుకోవాలి, విలువ ఇచ్చి అర్థం చెప్పాలి. అట్లా మరి ఈ గ్రంథాల్లో భగవద్గీత కానీ ఉపనిషత్తుల్లో కానీ అటువంటి ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని గుర్తించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు చెప్పామనుకో, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు భాష అందదు. మరి చెప్పిన భాష అందదంటే భాష అర్థం కాదు, తను తాను ఎట్లా వ్యక్తం చేసుకోవాలో అది అర్థం. భాష అంటే ఆ అర్థం చెప్పుకొని అప్పుడు మాట్లాడాలి. ఊరిని లోపలికి చెప్పడం అంటే లోపల కోపంగా ఉంది కనుక కోపాన్ని చెప్పినట్టుగా మాట వచ్చేసింది అనుకో, కోపాన్ని చెప్పినట్టుగా మాట వచ్చింది కనుక అది భాష అంటే. అప్పుడు ఏమంటాడు? అదే మరి అంత కోపం భాష లోపలిదే వచ్చేసింది, లోపలిది తాగదు, ఉంచుకోలేడు, బయటకు వచ్చేస్తాడు. రజోగుణం, తీవ్రం, మరి అంత తీవ్రం దూరా అన్నిట కసురుకునేటట్టుగా, తిట్టుకునేటట్టుగా మనకు లోపల వస్తుంది. కనుక లోపల ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతతని తాను వ్యక్తం చేసేట్టుగా ఉండాలి. ఇట్లా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అదంతా మనం ఏదో వ్యవహారం చెప్పినట్టుగా, లౌకిక వ్యవహారం చెప్పినట్టుగా ఉంటుంది. కానీ లౌకికంగా వ్యవహారంలో కూడా ఇప్పుడు ఇదొకటి చాలా మాట చెప్పుకుంటున్నాం. నేను నడుస్తూ ఉన్నా అన్నాడు అనుకో, నడుస్తున్నా ఉన్నప్పుడు వాక్యం అంటే తెలుస్తుంది లౌకికమైనటువంటి వ్యవహారం
నడుస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ లౌకిక వ్యవహారం గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా తాను ఏం తీసుకుంటున్నాడు, ఏం వ్యక్తం చేస్తున్నాడు? నేను ఉన్నాను. నడుస్తూ నేను ఉన్నాను, నడుస్తూ నేను ఉన్నాను, కూర్చొని నేను ఉన్నాను. అక్కడ ఏదో కొత్తగా చెప్తున్నాడు. నడుస్తూ అని కొత్తగా ఒక పని చెప్తున్నాడు. ఆ పని చేస్తూ కూడా నేనున్నాను. పని చేస్తున్నప్పటికీ పని చేస్తున్న వాడిగా కాదు, పని చేస్తూ మోసపోయిన వాడిని కాదు, నేనున్నాను అని చెప్పడంలో ఇదేం వ్యక్తం చేశాడు? ఏం చెప్పినవాడు అవుతాడు? తననే చెప్పినవాడు అవుతాడు. అంటే వ్యవహారంలో చేసినప్పటికీ కూడా తన్నే గుర్తించేవాడు. తననే గుర్తించినప్పటికీ కూడా ఇంకా నిజంగా తన్నే గుర్తించి ఉంటే తననే చెప్పినవాడు అవుతాడు. చూసావా? ఇది అంటే ఎటు తిరిగినా సరే మనం సచ్చిదానందములనే వ్యక్తం చేస్తాము అని గుర్తించి ఇప్పుడు పదములను అర్థం చేసుకుంటూ చేసినప్పుడు ఏమవుతుందంటే మాటికి తనని వ్యక్తం చేస్తున్నాడు కనుక తను గుర్తించుకుంటాడు. గుర్తించి చక్కగా ఆనందిస్తాడు, అభ్యాసం చేస్తాడు. అప్పుడు తను ఎదుగుతాడు మనిషి. కనుక అట్లా చక్కగా మనం అర్థం చేసుకుంటూ చేయాలి. ఇంకా మనకు వేదాంగ ఛందహారి మఠంలో, శ్రీకృష్ణనాథ మఠంలో వేదాంగ ఛంద, వేదాంగ జ్యోతిషం అని ఈ పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా అట్లే అవి వ్యాకరణం చెప్తున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఇంకా వాటిలో కూడా మనకు వేదాంతమే చెప్తున్నట్టుగా ఉంటుంది. అట్లాగే ఇంకా కూడా నందికేశ్వర కాశిక అని ఒక పుస్తకం ఉంది. అవన్నీ అక్షరాల మీదే చెప్తాడు. అక్షరాలంటే మన వర్ణమాలు అంటారు, ఇవన్నీ వర్ణములు అంట. ఈ వీటి గురించి చెప్తున్నట్టుగా ఉంటూనే వేదాంతం చెప్తారు. అవి లోపల అట్ట పలుకుతున్నాయని చెప్తారు. అట్లాగే ఏకాక్షరం అన్నారు. ఏంటది? ఓం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. ఒక అక్షరంతో చెప్పేటటువంటి బ్రహ్మ. గిరామస్మి ఏకమక్షరం అంటాడు. వాక్యులో ఏకమక్షరం నేను వాక్యులో. అది ఓంకారం ఎంత చెప్తుంది? చాలా అర్థం చెప్తుంది. ఎంత అర్థం చెప్తుందంటే ఓం అని పలుకుతాం అన్నమాట. పలికినప్పుడు ఎట్లా ఉంటుంది? క్రమంగా పెద్దగా వచ్చి కిందగా ఓం అని శబ్దం ఏం చేస్తావు? నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఓంకారం చెప్పావా? నిశ్శబ్దంలో తీసుకెళ్ళిపోతాం. నిశ్శబ్దంలో తీసుకెళ్ళినప్పుడు ఆ నిశ్శబ్దానే తనకు ప్రశాంత స్వరూపం. ఇప్పుడు ఓంకారం అంటే ఏది? శబ్దం పలికింది ఓంకారం కాదు. ఆ తర్వాత నిశ్శబ్దం ఏది ఉందో అది ఓంకారం. అది కలుపుకుంటేనే ఓంకారం. శబ్దం ఏం చూపిస్తుందంటే ఓంకారం అంటే జాగ్రత్త అవస్థ, జాగ్రత్త మేలుకున్న అవస్థ, స్వప్న అవస్థ, నిద్ర అవస్థ, అవి చూపించుకుంటూ మనకి ఎన్నెన్ని అవస్థలు అన్నీ చూపించుకుంటూ అన్ని అవస్థలు పోతేనే తనకు నిశ్శబ్దం వస్తుంది. ఆ అవస్థల్లో కొట్టుకుంటాడు. అది ఇదేనే కొట్టుకుంటాడు. పోతే తను మిగిలేదే. అంత అర్థం చెప్తుంది ఓంకారం. ఇప్పుడు అంత అర్థం చెప్తుంటే మనం అంటే మంత్రం చెప్పినప్పుడు ఓం కేశాన ఓం నారాయణ ఓం అంటే తొందర ఏమిటి? అక్కడ ఓం ఓం అంటున్నాడు అంతే, కానీ నిశ్శబ్దం పలకడం లేదుగా. నిశ్శబ్దం కలిపితేనే ఓంకారం. దాన్ని చతుర్థం మన్యంతే అంటారు. దాన్ని 4వ అక్షరంగా చెప్తారు. అకార ఉకార మకారం అని చెప్తారు. ఓం అంటే ఓం మూడేది. ఆ తర్వాత ఆ కంటే ఆట పలుకుతుంది, బాగా శబ్దంగా పలుకుతుంది. ఓ అంటే కొంచెం తక్కువ మా అని నెమ్మదిగా ధ్వని నిశ్శబ్దంలో. ఆ తర్వాత నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దం కలిపితే ఆ 4 అక్షరాలు కలిపితే అది ఓంకారం వస్తుంది. అది వదిలేసి ఓం అంటే అప్పుడు భాష లేదు. భాష లేదంటే లోపల దాని భాష లేదని. భాష ఇవాళ బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భాష లేదు అంటే, భాష కాదు అంటే లోపల ఉన్నది వ్యక్తం కాలే. లోపల ఉన్న సచ్చిదానందం వ్యక్తం కాలేదు. వ్యక్తమైతేనే భాష అవుతుంది. అర్థమైందా? భాష అంటే ఏమిటో? మాట్లాడటం కాదు. లోపల ఒకసారి అవుతుంది. నోటికి వచ్చింది మాట, మొడ్డుకి వచ్చింది పిచ్చని మాట్లాడితే నోటికి ఏదో వచ్చేస్తే మాట్లాడితే అది భాష అవుతుంది.
దానికి అర్థం ఉంది. లోపల సచ్చిదానందం వ్యక్తం కావాలి, అయితేనే భాష. ఉం? ఉన్న అన్ని భాషలలో ధనమునందు ప్రేరణ, ఆశ, కోరికలు, కామక్రోధాదులు ఇవే వ్యక్తమవుతున్నాయి, పలుకుతున్నాయి. ఈ విధంగా భాషలన్నీ, మానవులు పలుకుతున్న భాషలన్నీ ధనం భాష, కోరికల భాష, కామక్రోధాదుల భాషలుగానే మారిపోయింది, చలామణి అవుతున్నాయి. లోపలి స్వరూపపు ప్రశాంతత పలకటం లేదు. భాషకు దోషం పట్టింది.